గురుగారి నమస్కారం, పాదాలకు శతకోటి వందనాలు అని ఆరాధ్య 143 గారు కామెంట్ చేస్తున్నారు. నాకు ఒక చిన్న దానికి పరిష్కారం చెప్పాలని అడుగుతున్నాను. ఏమీ లేదండి, ముందు రోజు మా మామయ్య గారు చనిపోయారు, తర్వాత రోజు నాకు బాబు పుట్టాడు. పిల్లవాడికి తులాభారం ఇద్దామని మొక్కుకున్నాం, గుడికి వెళ్ళిద్దామని మొక్కున్నాం. ప్రస్తుతం ఆ మొక్కు తీర్చుకోవచ్చా? నేను మా ఆయన గారు పిల్లల్ని తీసుకొని గుడికి వెళ్ళవచ్చా? ఇప్పుడు బాబుకి 5వ నెల, ఇప్పుడు గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకొని రావచ్చా? కొంచెం తెలియజేయగలని అడుగుతున్నాను. జవాబు ఇవ్వండి, ధన్యవాదాలు. ఇప్పుడు ప్రస్తుతానికి మీ యొక్క అబ్బాయికి తులాభారం అంటే ధనముతోనా, బంగారముతోనా, బెల్లముతోనా, దేంతో తులాభారం దేంతో అనుకున్నారు? సరే, రెండవది, మీ ఇంటి దగ్గరగా ఏమైనా గుడి ఉంటే గుడికి వెళ్ళవచ్చు, తీర్థానికి వెళ్ళడానికి లేదు. తిరుమల, తిరుపతి, శ్రీశైలం, వేములవాడ, యాదగిరిగుట్ట, కాణిపాకం ఇలాంటి దేవాలయాలకు వెళ్ళకూడదు, తీర్థయాత్ర చేయకూడదు, కొండలు గుట్టలు ఎక్కకూడదు. ఇది క్లారిటీ. ఇంటి దగ్గరగా ఇంకా అట్లాంటి తులాభారం మొక్కులుంటే తీర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ తీర్థయాత్రలు వెళ్ళి అక్కడ తులాభారం మొక్కులు తీర్చుకోవడానికి లేదు. ఒకవేళ మీ అబ్బాయి తులాభారానికి మళ్ళీ అప్పుడు 1 year తర్వాత ఎక్కువ బరువు అవుతాడని భయం ఉంది కదా, అదే భయం కదా, దానికోసం అని చెప్పేసి భగవంతుడు అనుజ్ఞ అది లేదు. ఇప్పుడు మీ అబ్బాయిని తులాభారం వేయించే ఎంత వెయిట్ని చూసి అంత వెయిట్కి తగ్గట్టుగా స్వామివారికి సమర్పించే నగలు కానీ ధనం కానీ సమర్పించవచ్చు. నిజానికైతే మీరు ఎప్పుడైతే దేవాలయానికి వెళ్తారో, ఇక్కడ మొక్కున్న గుడికి వెళ్తారో అక్కడ మాత్రమే తులాభారం చేసి ఆ సమయంలో ఎంత తూగుతాడో అంత భారాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆ విషయం అర్థమైందా? కాబట్టి ప్రస్తుతానికి సంవత్సరీకం వరకు మీరు వెళ్ళడానికి లేదు. 5వ నెల కానీ 10వ నెల కానీ 11వ నెల కూడా వెళ్ళొద్దు. 12 మాసాల తర్వాతనే వెళ్ళాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వాలి. మీ అబ్బాయి తులాభారం అద్భుతంగా జరగాలని కోరుకుంటూ ఆశీస్సులతో నమస్కారం.